ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మేము కూడా దేవుని కృపా మహదాశ్యారాన్ని బట్టి ఉల్లాసగానే ఉన్నాం. ఆ, ప్రియులారా, మరి మీ ఆ, దేవుడు మరొకసారి ఈ ఈ అంశం ద్వారా మీ ముందుకి తీసుకొచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి మనం గత కొన్ని వారాలుగా హేబేలు అనే ప్రధానమైన టైటిల్ పెట్టుకుని కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రధానమైనటువంటి టైటిల్లో హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేరు, ఎక్కిపోలేదు అనేసి మనం చాలా స్పష్టంగా 5వ క్లాస్ వరకు బాగా చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. మరి ఈ ఆరో క్లాసు నుండి మనం నేర్చుకున్న 6, 7, 8 క్లాసులు నుండి మనం ఏంటంటే ఈ అంశం విషయమైన క్రైస్తవ సమాజంలో సాతాను చేసే గలిబిల్ని నివారించటానికి వాళ్ళ మనసులో ఉన్నటువంటి చేదైన వేరుని తీసివేయటానికి మరి ఈ యొక్క కట్టెతో కైలాసమా అనేసి ఈ అంశాన్ని మనం తీసుకునే చెప్పడం అనేది జరుగుతుంది. మరి కట్టెతో కైలాసము అంటే, కట్టెతో కైలాసము అనేది టైటిల్ని నేను ఎందుకు చూస్ చేశాను, ఎందుకు దాన్ని నిర్ణయించాను అనేసి ఒకసారి మీకు తెలియపరచవలసిన అవసరం ఉంది. అయితే నేను ఒకసారి క్రిస్టియన్ బుక్ షాప్కి వెళ్తే నా అనుభవం నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏంటంటే, కట్టిత కైలాసమా బుక్ ఉందండి అంటున్నాడు. అంటే కట్టిత కైలాసం బుక్ అంటే నేను వెనక తిరిగి ఏంటండి కట్టిత కైలాసం అంటే, అప్పుడు నాకు చెప్పాడు, అవును కేలేళ్ళు సరిపోకుండా మట్టి కట్టితో పరలోకి వెళ్ళిపోయారు కదా, అది రాశారు, చాలా మంది బుక్కులు రాశారు, ఆ బుక్ ఉంటే నేను అది చదివేసి మా సంఘంలో చెప్పేయాలండి అనేసి అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మా కట్టితో కైలాసం అంటే ఏంటి, కట్టితో రక్త మాంసాలు ఎగల శరీరంతో సరిపోకుండా ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో అక్షయమైన అదృశ్య లోకానికే ఎలా వెళ్ళిపోతారు. అప్పటి నుంచి నేను చాలా ఆ ఆ, దీని దీనికి ఇది నిజమైన అనేసి పరిశీలించటం మొదలుపెట్టాను. ఇంతంత ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చుకుని చదివితే అందులో కూడా చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు అనేసి అందులో కూడా హానోకు ఏలియాల గురించి రాయబడింది. ఆ పుస్తకాలు పక్కన పెట్టేశాం. బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు మరి నాకు ఈ సంగతులన్నీ కూడా ఒక్కొక్కటి తెలియపరిచాడు. మరి అసత్యంలో మగ్గిపోతున్నటువంటి అనేక మంది మేమే దేవుని ప్రజలు, మాకే పరలోకం, మేము తప్ప ఎవరో పరలోకానికి ఎక్కిపోరు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి అనేక మంది అసత్యంలో ఉన్నారు. మరి ఈ అసత్యంలోనే ఉండే వాళ్ళు చనిపోతే వాళ్ళు వాళ్ళు నరకానికి వెళ్తారు అనేసి మరి వారి వాళ్ళ ప్రేమతో బైబిల్లో ఉన్న సత్యాల్ని పరిశీలన చేసి వాటన్నిటిని కూలంకషంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటికి ప్రతి దానికి హెడ్డింగు, సైడ్ హెడ్డింగు, విత్ రిఫరెన్స్ ప్రూఫ్తో సహా మరి మీ ముందుకు తీసుకురావటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం అంతా కూడా మాకు క్రీస్తు ఎడలో ఉన్న ప్రేమను బట్టి, క్రీస్తు మన మీద చూపిన ప్రేమను బట్టి, మేము కూడా క్రీస్తు ప్రేమను బట్టి మరి ఈ సత్యాన్ని మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘము ఏ సంఘాన్ని కానీ, సంస్థను కానీ, లేకపోతే ఏ వ్యక్తుల్ని కానీ తప్పు పట్టుకుంటానికి కానీ, కించపడటానికి కానీ, మీదే తప్పు మాదే కరెక్ట్ అని చెప్పడానికి కానీ మేము లేవు. బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్లో ఇది ఉంది మీరు అని మీకు చెప్తాం. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. మీరు నమ్మాలి అనేసి మేము బలవంతం చేయము. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మేము తెలియపరచడం మా బాధ్యత, బోర ఊదటం మా బాధ్యత. కాబట్టి ప్రియులారా, మరి నేటి క్రైస్తవ సమాజంలో అత్యధిక మంది నమ్ముతున్నది ఏంటంటే, హానోకు ఏలియాలు మట్టి కట్టెతో సరిపోకుండానే రక్త మాంసాలు గల శరీరాలతోనే పరలోకానికి వెళ్ళిపోయారు, దేవుడే తీసుకుపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయారు అనేసి నమ్మేటటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమేనా అంటే మనం
ఆ, కిందటి క్లాసులో మనం నేర్చుకున్నాం మానవ నివాస యోగ్య భూగోళం మాత్రమే అన్నాడు. భూమికి పొలిమేర ఉన్నాయనేసి కూడా కిందటి క్లాసులో నేర్చుకున్నాం. పొలిమేర మానవ నివాసం భూగోళం అయితే భూమి మీద తప్ప మానవుడు ఎక్కడ ఈ విషయంలో ఎక్కడ నివసించడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ భూమికి పొలిమేర కూడా ఏర్పాటు చేస్తే ఆ పొలిమేర దాటి వెళితే ఏమవుతాడు? జీవిస్తాడు అంటే జీవించే మా వాతావరణం అనేది పొలిమేర దాటితే ఉండదు, చనిపోతాడు. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించి కిందటి సంగతి కిందటి క్లాసు వరకు కూడా ఇంచుమించు 8 క్లాసులు నేర్చుకున్నాం. ఈ 8 క్లాసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించే నీతిమంతుల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు మృతులు పునరుద్ధానం పొందబో వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తే. క్రీస్తు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు. అంత్యదినాన నేను వాడిని లేపుదును, నేను మరల వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా నేను మరల మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. కానీ మీ బోధకులు ఒక్కొక్కరిని పంపించేస్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని మాత్రం యేసుక్రీస్తు చెప్పాల. ఇది బోధ దొంగ బోధ. ఈ దొంగలీడు ఆలోచించేయండి. ఇప్పుడు ఈరోజు క్లాసులోకి వెళ్దాం. ఈరోజు క్లాసులో ఏంటంటే ఆ, మూడవ కట్టెతో కైలాసం అనే శీర్షికలో మూడవ క్లాస్ ఇది. మూడవ క్లాసులో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. హేబేలు క్లాసులో 9. ఈ ఇప్పుడు నేర్చుకునే కట్టెతో కైలాసం అనే టైటిల్లో కింద మనం నేర్చుకునేది ఏంటంటే మూడవ పాయింట్, రక్త మాంసములుగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము అనేసి. రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకో. ఈ ఈ మన శరీరం ఎలాంటిది? మన శరీరం ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. మన శరీరం ఎలాంటిది అంటే మట్టితో చేయబడినటువంటి శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. దేవుడే ఆ ఈ శరీరాన్ని ఎలా తయారు చేశాడు ఒకసారి ఆలోచించండి. మనము అనే ధరం ఆత్మకు ధరింపజేసిన శరీరము మట్టి శరీరము. ఇది మట్టి శరీరం, ఇది మన్ను, అవును మునుపు ఇది మట్టే. దేవుడు ఈ మట్టి శరీరానికి తీర్పు కూడా తీర్చాడు. ఏమనంటే నీవు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. ఇది మట్టి శరీరం. చూద్దాం ప్రియులరా, దేవుడు మట్టి శరీరం మనకి అర్థం అవటానికే ఈ బొమ్మను మనం చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దేహం ఎలా సిద్ధపరచబడిందంటే మట్టితో చేశాడు. ఎక్కడుందో వచనం అంటే ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. జీవవాయువు ఊదాడు. నేల మట్టితో నరుని నిర్మించాడు అంటే ఒక బొమ్మను చేశాడు. ఈ బొమ్మను చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దేవుడు దేవాతి దేవుడు తానే ఉన్న ఆత్మ నుండి కొంత జీవవాయువును ఈ మట్టి బొమ్మ యొక్క నాసికా రంధ్రముల ద్వారా మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. అప్పుడు ఏమైంది? ఆ మట్టి బొమ్మ లేచి నుంచుంటే ఆదాము అన్నాడు. ఆదాము అంటే ఎవరు అంటే మట్టి బొమ్మ, లేకపోతే మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ అంటే మట్టి బొమ్మ కాదు, కానీ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన జీవాత్మ. కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి. మరి ఈ జీవాత్మ ఈ మట్టి బొమ్మలోనికి రాకమునుపు ఎక్కడ ఉండేదంటే దేవునిలో ఉండేది. ఏమై ఉండేదంటే దేవుడే ఉండేది. దేవుడే ఉండగా దేవునిలోంచి కొంత భాగాన్ని దేవుడు తనలోంచి కొంత భాగాన్ని వేరుపరిచి ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. వాణినే మనం ఏమంటామంటే ఆదాము అంటున్నాం. ఈ దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి ఈ శరీరము ఎలాంటిది అంటే మట్టితో చేయబడింది, నేల మంటితో చేయబడింది. ఇంకా మనం చూస్తే ఈ ఈ శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అనేసి దేవుడు ఈ శరీరానికి మట్టి శరీరం మరి పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇలాగే మట్టి శరీరంతోనే మట్టి శరీరంగా పరలోకం వెళ్తానికి వీలుందా అంటే
దేవుడు ఈ మట్టి శరీరాలకి తీర్పు తీర్చినటువంటి పరిస్థితి ఉంది. ఆదికాండం 3 అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక మరల మన్నే అయిపోదువు. నువ్వు మన్నే గనక ఎవరితో మాట్లాడుతున్నాడు? దేంతో మాట్లాడుతున్నాడు? మా శరీరం గురించి మాట్లాడుతున్నాడు. శరీరంతో మాట్లాడుతున్నాడు. నీవు మన్నే గనక, ఆత్మ గురించి కాదు అక్కడ. నువ్వు అంటే మన్నే గనక అంటే నువ్వు శరీరం మన్ను, ఆ ఆత్మ కాదు. శరీరం గురించి మాట్లాడు. మన్ను, నీవు మన్ను అంటే ఆత్మ మన్ను కాదు. నీవు మన్ను అంటే శరీరాన్ని గురించి మాట్లాడు. నీవు మన్నే గనక తిరిగి మన్ను అయిపోతావు, తిరిగి మన్ను అయిపోతావు. చూడండి పిల్లారా, ఇక్కడ దేవుడు నన్ను నిర్మించాడంట. ఆ నిర్మించినటువంటి ఈ శరీరం ఎక్కడ వెళ్ళిపోతుందంటే గుంటలోకి వెళ్ళిపోతుంది. గుంటలో పెడుతున్న పెద్ద గుంట తీశారు ఇక్కడ. ఈ గుంట తీశారు. ఆ గుంటలో ఈ శరీరాన్ని పూడుతున్నారు. మన్నైన శరీరాన్ని తిరిగి మన్నులో కలిపేటటువంటి పరిస్థితి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అనేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇది మన్ను శరీరము. మన్ను శరీరం ఏమైపోతుంది? తిరిగి మంటిలో కలిసిపోతుంది. ఇది పెద్ద గుంట. ఈ గుంటలో దించుతున్నారు వీళ్ళు. గుంటలో దించుతున్నారు శవాన్ని. కాబట్టి లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, ప్రసంగి గ్రంథము 12 అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. చూడండి, ఈ దానికి ఒక నియమం అనమాట. ఏంటి? మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అని. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునిలో ఐక్యమైపోవటం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు దేవుని దగ్గరికి అంటే? నీతిమంతులు నీతిమంతులు నీతిమంతులుగా జీవించిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు, దేవునికి ఇష్టలుగా జీవించిన వాళ్ళు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అపోస్తుల చేత మనకి ఇవ్వనటువంటి మరి ఆ ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే దేవుని దగ్గరికి వెళ్తారు, పరలోకం వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు పరలోకం? చనిపోగానే పరలోకం వెళ్ళిపోతారా అంటే, యేసుక్రీస్తు అన్నాడు, చనిపోగానే మీరు రావద్దు, చనిపోయిన వెంటనే రావద్దు, నేను వచ్చి మీకు స్థలము సిద్ధపరుస్తాను, సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మిమ్మల్ని అంత్యదినాన్ని లేపుతాను అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు శరీరం మన్నైపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళద్ది అంటే, యేసుక్రీస్తు సెలవులో మృతి పొందిన యేసుక్రీస్తు సెలవులో ఉన్న దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉండు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి ఒక మర్మాన్ని అక్కడ తెలియపరిచాడు. ఏంటంటే, నిద్రించిన నీతిమంతులు ఆత్మలు శరీరాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాయి అనే సంగతి యేసుక్రీస్తు సెలవులో ఉన్న దొంగకి చెప్పాడు. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశం ఎక్కడుంది? మూడవ ఆకాశము. మొదటి ఆకాశము పరలోకం అయితే, మధ్య ఆకాశము భూమి ఉన్న లోకం అయితే, మూడవ ఆకాశము పాతాళ లోకం. దావీదు క్రీస్తు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ విడిచిపెట్టబడ్డం అని చెప్పాడంటే, దావీదు ప్రవచించాడు. అతడు ప్రవక్త ఉండేది కనుక క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ఆత్మ ద్వారా ఆయన చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే పాతాళానికి వెళ్తాడు కానీ అక్కడే విడిచిపెట్టబడ్డు. పరదేశం ఎక్కడ ఉందంటే పాతాళ లోకంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. ఈ పాతాళ లోకంలో పరదేశంలో ఉన్నవాళ్ళు మరి నెమ్మది పొందుతూ ఉంటారు. మరి వాళ్ళు నెమ్మది పొందేటటువంటి పరిస్థితి, విశ్రమించే పరిస్థితి, అక్కడ దాచబడి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పైకి వస్తారు? ఎప్పుడు పైకి వచ్చి అక్షయ శరీరాలు ధరించుకుంటారు అంటే, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పైకి వస్తారు. మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్షయులుగా లేపబడతారు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు సజీవులుగా ఉన్న వాళ్ళు మనము మార్పు చెందుతాము, మృతులు అక్షయులుగా లేపబడతారు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండటానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి
ఆత్మ తానే దయచేసిన దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళద్ది, ఎలా వెళ్ళద్ది, దీని గురించినటువంటి బైబిల్లో చనిపోగానే వెళ్ళిపోద్ది అనేసి బైబిల్లో చెప్పలేదు. బైబిల్లో చెప్పలేదు. పౌలు కూడా మృతుల పునరుద్ధానము మృతుల పునరుద్ధానం పొందటం కోసం ఆయన తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానము కలగవలనని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను పౌలుకి మృతుల పునరుద్ధానం కావాలండి. పౌలు ఇంకా పరలోకం వెళ్ళలేదు. మన మనం 1, 2, 3 లెసన్లో కూడా చెప్పాము. దావీదు పరలోకం వెళ్ళలేదు, దావీదు పితరుడు అబ్రాహాం పరలోకం వెళ్ళలేదు, మరి నోవాహు కానీ హానోకు కానీ హేబేలు కానీ వీళ్ళ ఎవరు కూడా పరలోకం ఇంకా పరలోకం వెళ్తారు కానీ ఇంకా వెళ్ళలేదు అనేసి చెప్పుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ఒక్కడే పరలోకం వెళ్ళాడు అని చెప్తున్నాం. కాబట్టి ఎవరు పరలోకం వెళ్తారు అంటే నిద్రించిన నీతిమంతులు నెమ్మది పొందే స్థలం పరదేశకి వెళ్ళి యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పరలోకం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనము ధరించుకున్నటువంటి ఈ రక్త మాంసములు గల శరీరము పరలోకం వెళ్ళలేదు. ఈ సత్యాన్ని తెలియపరుచు లేఖన భాగాన్ని పరిశీలన చేద్దాం. చూడండి, మనము ధరించుకున్నటువంటి ఈ రక్త మాంసములు గల శరీరము పరలోకానికి వెళ్ళలేదు. ఈ సత్యాన్ని తెలియపరచడానికి లేఖనాలని పరిశీలన చేద్దాం. పరలోకం వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదు అనేసి లేఖనం మనం ఉత్తనే చెప్తున్నామా, లేఖనాల్లో ఏమైనా ఉన్నాయంటే లేఖనాల్లో ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 50వ వచనం కాడి నుంచి 54వ వచనం వరకు చాలా స్పష్టంగా తెలియపరిచాడు కొరింథీ సంఘానికి. చూద్దాం ప్రియులారా, 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. క్షయత అక్షయతను, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోదు. ఎందుకంటే ఈ ఈ రక్త మాంసములు గల ఈ శరీరం క్షయమైపోయేది. క్షయత అక్షయతను స్వతంత్ర పరలోకాన్ని అక్షయలోకము క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మరి ఎప్పుడు 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 జరుగుద్ది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మమును తెలియపరుచుతున్నాను. మనమందరమును నిద్రించముగానే అంటే నిద్రించమంటే రాత్రిపూట విశ్రాంతి తీసుకునే నిద్ర కాదు ఇది. నిద్రించము అంటే చనిపోము అనేసి. మనమందరము నిద్రించము గానే నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగ్గానే మనమందరమును మార్పు చెందదుము. కడబూర మోగ్గానే ఏం జరుగుద్ది? మనం మార్పు చెందుతాం. రక్త మాంసాలు గల శరీరం ఏమవుద్ది? మనము మార్పు చెందుతాం. ఎప్పుడు? కడబూర మోగ్గానే మార్పు చెందుతాము. అలాగే ఇంకా 52వ వచనం నుంచి 53వ వచనం. బూరం మోగును, అప్పుడు మృతులు అక్షయాలుగా లేపడతారు. మనము మార్పు చెందుతాం. అప్పటి వరకు చనిపోయినటువంటి పరదేశికి వెళ్ళినటువంటి నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, పరదేశంలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో అప్పుడు మృతులు అక్షయాలుగా లేపడతారు. మనము మార్పు చెందుతాము. వాళ్ళు అక్షయాలుగా లేపడతారు, మనం మార్పు చెందదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోవలసి ఉన్నది. చూడండి, రక్త మాంసములు గల శరీరము పరలోకం వెళ్ళటానికి వీల్లేదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. అందుకనే అంటాడు, క్షయమైన ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోదు. ఇది ఎప్పుడైనా చదివారా మీరు? ఎప్పుడైనా చదివారా? చనిపోకుండా మట్టి శరీరాలతో క్షయమైన శరీరాలతోనే ఏలియా ఆలోకని పరలోకంలో చూస్తున్నారు. మీరు పరలోకం వెళ్ళిపోయారు అంటున్నారు. క్షయత అక్షయతను స్వతంత్రించుకుందో. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. శరీరము మత్యమైనది, అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఇది మత్యమైనది. అమర్త్యతను మార్పు చెందాలి. అమర్త్యతను ధరించుకోవలసినది. రక్త మాంసములు గల శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. మీ బోధ తప్పు, మీకు నేర్పిన వాళ్ళు తప్పు చెప్పారు, మీరు ఇంకా అదే బోధన ఉంటే మీరు మీ బోధ మార్చుకోవలసిన అవసరం ఉంది. క్షయత అక్షయతను ఇది కాదని చెప్పండి. క్షయత అక్షయతను స్వతంత్రించుకుంటుంది. మరి చెప్పండి, ఇక క్షయమైన ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోవాలంటే క్షయమైన ఈ శరీరం క్షయమైంది కానీ అక్షయ లోకానికి వెళ్ళొద్దా? అక్షయతను స్వతంత్రించుకోకుండా, మారుకోకుండా వెళ్ళొద్దా? మత్యమైన ఈ శరీరము అమర్త్యమైన పరలోకానికి వెళ్ళొద్దా? అమర్త్యమైన శరీరం ధరించుకోకుండా
బైబిల్ చెప్తుంది క్షయిత అక్షయతను స్వతంత్రించుకును, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకును అనేసి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ కొన కాబట్టి ప్రియులారా ఆలోచించండి. 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఈ ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయింది. అక్షయతను ధరించుకుంటే, అక్షయమైన శరీరాలు ధరించుకున్న వారికి మరణం అనేది లేదు. ఇక నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియులారా ఒకసారి అవును, ఒక ఏలియాలో మట్టి శరీరాలతోనే పరలోకి వెళ్ళిపోయారని, మళ్ళీ వాళ్ళు వస్తారని, వాళ్ళు వచ్చి భూమి మీద ఏదో చేస్తారని, ఇవన్నీ కట్టుకథలు. వాళ్ళు పరలోకి వెళ్ళలేదు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు. నిద్రించి నీతిమంతులు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మళ్ళీ మా మృతుల్లోండి తిరిగి లేతారు. మనం మార్పు చెందుదము, మృతులు అక్షయులుగా లేపబడతారు. మృతులు అక్షయులుగా లేపబడతారు. అవును, పరలోకము పరలోకము అక్షయలోకము. అవును, పరలోకము అక్షయలోకము. కనుక రక్త మాంసము గల శరీరముతో, క్షయమైన శరీరముతో అక్షయమైన అక్షయమైన పరలోకమును స్వతంత్రించుకోరు. ఎంత చక్కగా ఉంది. పరలోకానికి ఎవరు వెళ్తారు? అక్షయమైన పరలోకం ఎలాంటిది? క్షయమైన లోకం కాదు, అక్షయమైన. ఇది క్షయమైన లోకం. పంచభూతాలు ఒకప్పటికి మిక్కుటమైన మహావేళతో లయమైపోతాయి. ఇది క్షయమైన లోకం. ఆ పరలోకము అక్షయమైన లోకము. అక్షయ లోకానికి, అదృశ్య లోకానికి మరి క్షయమైన శరీరాలు, రక్త మాంసాలు గల శరీరాలు, ప్రకృతి సంబంధమైన శరీరాలు మరి అక్షయ లోకమైన పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు. స్వతంత్రించుకోదు. బోధ మార్చుకోవాలి. స్వతంత్రించుకోదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మోగ్గానే మనమందరం మార్పు చెందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను స్వతంత్రించుకొని ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. అవును ప్రియులారా, పరలోకము అదృశ్యలోకము రక్త మాంసములు కలిగి ఉన్న నేత్రాలకు అది కనిపించనే కనిపించదు. ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? మీకు ఎవరు చెప్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. అవును, మనిషి ధరించుకున్నటువంటి రక్త మాంసములు కలిగి ఈ శరీరము పరలోకానికి వెళ్ళలేదని లేఖనములు తెలియపరుస్తున్నవి. లేఖనాలు తెలియపరుస్తున్నవి. ప్రియులరా, పై వచనాలన్నింటిని బట్టి క్షయమైన ఈ శరీరము అక్షయమైన పరలోకమును స్వతంత్రించుకున్నారని మనకు అర్థమైంది. అవును, చాలా స్పష్టంగా అర్థమైంది. మనం మార్పు చెందాలి. మన అక్షయతను స్వతంత్రించుకోదు. క్షయమైన ఈ శరీరం అక్షయతను స్వతంత్రించుకున్న నేరదు. రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకున్న నేరవు. మత్స్యమైనది అమత్యత ధరించుకోవాలి. క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి. అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు. ఇవన్నీ జరిగేది ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. ఈ లోక అంత్య దినాన్న జరిగేది. అందుకని యేసుక్రీస్తున్నాడు, అంత్య దినాన్న నేను వారిని లేపుతాను. తర్వాత అన్నాడు, నేను వచ్చి వారిని మిమ్మల్ని తీసుకుపోతాను. యోహాను సువార్త 14:1-4 వరకు. నేను వచ్చి మళ్ళీ తీసుకుపోతాను. తర్వాత కొరింథీ పత్రికలో ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ప్రథమ ఫలము క్రీస్తు, అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అవును ప్రియులారా, అన్ని స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మనకి రుజువులు ఉంటే మనము ఏం చేస్తున్నాం? చదవట్లేదు. బైబిల్ చదవట్లా, బైబిల్ పరిశీలన చేయట్లే. ఎంతమంది ఈ ఈ రోజుల్లో ఫోన్ నొక్కుంటాం సరిపోతుంది. కానీ ఫోన్లో వాళ్ళకేదో ప్రశ్న అయితే ఆ సమాధానం చెప్పడం, వాళ్ళని ఛాలెంజ్ అంటాం, ఇది ఛాలెంజ్ అంటాం. ఈ ఈ తతంగమే సరిపోతుంది. కానీ లేఖనాలు చదువుదాం, పరిశీలన చేద్దాం, లోతైన అనుభవాన్ని మనం సంపాదించుకుందాం అనేసి ఒక్కరికి లేదు. విశ్వాసికి లేదు. విశ్వాసులని పిలువబడుతున్నటువంటి వారికి లేదు. బోధకులని పిలువబడుతున్నటువంటి వారికి లేదు. ఎంతసేపు ఎంతసేపు కడుపు 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 కడిపేవారి దేవుడు. ఒకసారి ఆలోచించేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? అవును, ప్రకృతి సంబంధమైన ఈ లోకమును అనుభవించాలంటే ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఎలాగో
అలాగే నేను మనము అని పిలువబడుతున్నటువంటి అక్షయమైన ఆత్మ సంబంధమైన లోకానికి ఆత్మ సంబంధమైన ఆ, అనుభూతులను అనుభవించాలంటే ఈ ఆత్మకు ఆత్మ సంబంధమైన శరీరం కావాలి కావాలి. కాబట్టి అవును, రక్త మాంసములు గల శరీరము అక్షయమైన శరీరముగా మార్పు చెందితేనే తప్ప పరలోకానికి ఎక్కిపోదు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి, ఎక్కడ ఉన్నాం మనం, మనం ఏం వింటున్నాం. అలాగైతే నేను మనము అని పిలువబడుతున్నటువంటి అక్షయమైన ఆత్మ, పరలోక సంబంధమైన ఆత్మ, ఆ, అక్షయమైన ఆత్మ, ఆ, పరలోక సంబంధమైన ఆత్మ, ఆ, ఆత్మ ఆత్మ సంబంధమైన లోకానికి ఆత్మ సంబంధమైన అనుభూతులను మరి అనుభవించాలంటే ఈ ఆత్మకు ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, అక్షయమైన శరీరం కావాలి. ఇది లేఖన సత్యం. ఈ లోకం అనుభవించాలంటే ఈ శరీరం కావాలి. పరలోకం అనుభవించాలంటే పరలోకం, అక్షయ లోకము, ఆత్మ సంబంధమైన లోకము. మరి దానికి ఏం శరీరం కావాలి? ఈ శరీరం అక్కడ పనికిరాదు ఆత్మకి. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన అక్షయమైన శరీరం కావాలి. రక్త మాంసాలు గల శరీరంతో మీరు పంపించేస్తే అక్కడ ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ వాక్యాలు మీకు అడ్డు రావట్లేదా? అడ్డు రావండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అలవాటే మాకు లేదు కదా, అలవాటే లేదు. పైపోతే ఎవడన్నా చెప్తా ఉంటుంటే మరి వినేటటువంటి చెవులు. అలాగే నేను మనము అని పిలువబడుతున్నటువంటి అక్షయమైన ఆత్మ అక్షయమైన ఆత్మ, పరలోక సంబంధమైన ఆత్మ, ఆ, ఆత్మ సంబంధమైన లోకానికి ఆ ఆత్మ సంబంధమైన అనుభూతుల్ని అనుభవించాలంటే ఈ ఆత్మకు ఆత్మ సంబంధమైన శరీరం, అక్షయ శరీరం కావాలి. ఇదే లేఖన సత్యం. అట్లయిన ఇలా రక్త మాంసములు గల శరీరముతో క్షయమైన లోకమైన పరల ఆ అక్షయమైన లోకమైన పరలోకానికి హానోకు ఆ, ఏలియాలు ఎందుకు వెళ్ళిపోయారని ఎందుకు అపోహపడుతున్నారు? అసలు వీరందరూ ప్రకటించే ఈ అసత్య బోధకు మూలం ఎవరు? ఈ అసత్య బోధకు మూలం ఎవరు అంటే సాతానే. ఎందుకంటే సాతానే మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు, తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి క్రీస్తు సంఘములో ప్రవేశించి సత్యమును అసత్యమునకు మార్చి ఎంతో మందిని సత్యము నుండి తొలగింప చేస్తున్నాడు. కనుక ప్రియులారా, దైవ స్వరమేదో దయ్యపు స్వరమేదో మీరే గుర్తించండి. మీ 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 మీ- మీ మీకే వదిలేస్తున్నా, మీకే వదలదు. లేఖనాలు చూపించాం, బైబిల్ చెప్పాం, బైబిల్ సారాంశాన్ని చెప్పాం. మీ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో బోధించున్నటువంటి విధానము కూడా మీ ముందు తెలియపరిచాం. అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్టు మీరే తెలుసుకోవాలి. కాబట్టి మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మనం ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా, బోధించే వాళ్ళు బోధిస్తూ ఉంటారు, వినేవాళ్ళు ఎలా వింటున్నారు ఒకసారి ఆలోచించండి. మా 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 సంఘం అండి, లేకపోతే మా బోధకుడండి, లేకపోతే మా సంస్థ అండి, మా 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 అన్ని తీసేయండి. మన అనాలి. మంది పరలోకం మంది. సంఘము క్రీస్తుది. క్రీస్తు క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘము. క్రీ ఆ, ఆ, క్రీస్తు తన శిష్యులైన అపోస్తుల ద్వారా మరి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ చేత సంఘానికి ఇవ్వబడినటువంటి ఆత్మ యొక్క నియమము బైబిల్లో ఎక్కడుందో పరిశీలన చేసి, ఈ బైబిల్ మన నమ్మకాలు, మన విశ్వాసము మరి దానికి అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసి సత్యమేదో గ్రహించి దాన్ని అనుసరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకసారి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి సత్యాన్ని మీ ముందుకి తీసుకొచ్చాడు. ఇప్పుడైనా సరే మీ మీ యొక్క అభిప్రాయాన్ని లేఖనానుసారంగా మరి సరి చేసుకోవలసిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి దేవుడు మీకు కల్పించాడు. మీకు అదృష్టం. కాబట్టి ఇంత మరి గొప్ప రక్షణను మరి మీరు తృణీకరిస్తారా? ఇంత గొప్ప రక్షణను మరి మీరు విడిచిపెడతారా? ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఆలోచించేయండి.
అర్థం చేసుకోండి. ఎవరిని వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని విమర్శించట్లేదు, కించపడట్లేదు. మీకు తెలియదు, మాకే తెలుసు అని తెలియపరచడానికి మేము లేవు. బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ ఎలా ఉంది, మీరు అనుసరిస్తే అనుసరించండి. మేము అనుసరించమంటే మీరు అనుసరించొద్దు. మేము అనుసరించాం, మీరు ఎన్ని చెప్పినా మేము వినం, మేము నమ్మం అంటే నమ్మొద్దు. మేము బతిమాలతల్లా నమ్మని మీరు చెప్పడం మాకు బాధ్యత. బోర ఊస్తున్నాం క్రీస్తు ప్రేమను బట్టి. ఇంత సత్యాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, వేడుకుంటున్నా. బ్రతిమలాడినా వేడుకున్నా కూడా మేము నమ్మము అంటే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.